డిఎస్సి 2024లో డిఎస్సి ఎగ్జామ్ అంటే టీఆర్టీ ఎగ్జామ్ అనేది 80% వెయిటేజ్ ఉంటుంది. దీన్ని 80 మార్కులకు 160 ప్రశ్నలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ 160 ప్రశ్నలు కూడా జనరల్ నాలెడ్జ్లో 16 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పర్స్పెక్టివ్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ సైకాలజీకి 16 క్వశ్చన్స్. అలాగే లాంగ్వేజ్ 1లో అంటే మనకు తెలుగు కదా, తెలుగుకి కంటెంట్కి 16 ప్రశ్నలు, మెథడాలజీకి 8 ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్కి కంటెంట్కి 16 ప్రశ్నలు, మెథడాలజీకి 8 ప్రశ్నలు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా కంటెంట్కి 16 ప్రశ్నలు, మెథడాలజీకి 8 ప్రశ్నలు. సైన్స్కి కూడా కంటెంట్ 16 ప్రశ్నలు, మెథడాలజీకి 8 ప్రశ్నలు. సోషల్ స్టడీస్కి కూడా కంటెంట్ 16 ప్రశ్నలు, మెథడాలజీ 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 160 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నలకి 1/2 మార్క్ చొప్పున 80 మార్కులు అనేది కేటాయిస్తారు. ఇది టీఆర్టీ ఎగ్జామ్, ఇది మనం డిఎస్సి అంటాం. అలాగే టెట్ అనేది వచ్చినటువంటి మార్కులకి 20% వెయిటేజ్ ఉంటుంది. ఈ టీఆర్టీ ఎగ్జామ్కి అంటే డిఎస్సి ఎగ్జామ్కి 80% వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ పేపర్ అనేది ఎస్జిటికి సంబంధించినది. 27/1/2019 సెషన్ 1లో నిర్వహించినటువంటి ఎగ్జామ్ పేపర్. 2018 డిఎస్సిలో డిఎస్సి ఎగ్జామ్ని టెట్ కమ్ టీఆర్టీగా 200 మార్క్స్కి నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈ నదిపై కలదు? నర్మదా. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ ప్రెసిడెంట్ డొనాల్డ్ జాన్ ట్రంప్. ఐక్యరాజ్య సమితి నందలి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం రోమ్. 3 ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలము రంగుల మేళవింపు ఫలితంగా వచ్చు రంగు నలుపు. కోడంకలం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం తమిళనాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు మాలావత్ పూర్ణ. ఆగస్టు 6, 1945న జపాన్లోని ఈ ప్రాంతంపై అమెరికా అణుబాంబు వదిలినది హీరోషిమా. గత 150 సంవత్సరాల కాలంలో జసిండా ఆర్డెన్ ఈ దేశపు అతిపిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి. న్యూజిలాండ్. భారతదేశం నందలి జీవ భౌగోళిక ప్రాంతాల జియోగ్రాఫికల్ జోన్లు బయోజియోగ్రాఫికల్ జోన్ల యొక్క సంఖ్య 10. భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం ఈ నదీ ప్రవాహంలో ఉంది. వారాహి నది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి అరేబియన్. లానినో దృగ్విషయం ఈ మహాసముద్రంలో ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. దీన్ని ఎల్నినో అని కూడా అంటూ ఉంటాం. పసిఫిక్ మహాసముద్ర భూమధ్య రేఖా ప్రాంతం. ఈ ప్రకరణం భారత రాజ్యాంగ చట్ట సవరణకు సంబంధించినది. ఆర్టికల్ 368. సువర్ణరేఖ అను బహుళార్థ సాధక ప్రాజెక్టు గల రాష్ట్రం జార్ఖండ్. స్లింగ్ సైక్రోమీటర్ను దీని కొలవడానికి ఉపయోగిస్తారు. ఆర్ద్రత హ్యూమిడిటీ. చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమల్లోకి వచ్చిన తేదీ 27 డిసెంబర్ 1945. కింది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. యురేనియం విచ్ఛిత్తి ప్రక్రియ వలన శృంఖల చర్య ఏర్పడుతుందని మొట్టమొదటిగా సూచించిన శాస్త్రవేత్త ఎండ్రికో ఫెర్మి. కంచు లోహం ఈ లోహాల యొక్క మిశ్రమం. రాగి, తగరము. కింది తెలిపిన బ్రాహ్మణాల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత ఐతిరేయ, ఋగ్వేదం. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. లలిత కళలు. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తనా నియమావళిని ఎన్సీఆర్టీ ఈ సంవత్సరంలో ప్రకటించింది 1997. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరిగాయి. ఐఏఎస్ఈలు డిపెప్ని విస్తరించగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. విలువల యొక్క స్వభావం పరిధి గూర్చి చర్చించేది ఆక్సియాలజీ. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్ అన్నమాట. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్కి సంబంధించినది. మైనారిటీస్కి సంబంధించింది ఆర్టికల్ 30. మొదటిసారి ఈ కమిషన్ ప్రాథమిక విద్యా వికేంద్రీకరణను సిఫార్సు చేసింది. హంటర్ కమిషన్. నైతికతకు సంబంధించిన అంశం ఎన్సిఎఫ్ 2005లో ఈ శీర్షిక నందు ప్రస్తావించబడింది. అవగాహన రూపాలు. నేర్చుకొనుటకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకొనుటకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి పిల్లల సమాజం మరియు. ; 'స్థానిక పరిసరాలు'. నవజాత శిశువు యొక్క సగటు బరువు 3.5 kg. '
కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. సాధారణంగా పిల్లవాడు తనంతట తాను బాగా నిలబడే వయసు 13 నుండి 14 నెలలు. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశల్లో జరుగుతుంది. 4 దశలు. భాషా వికాసం దీని మీద ఆధారపడుతుంది. శారీరక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, సాంఘిక పరిసరం ఇవన్నిటి మీద ఆధారపడుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. చిత్ర నేర్పరులు, కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని నేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకొనినా అది అనుగుణ్యత అవుతుంది. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనున్నది ఈ దశలో ముఖ్య సంఘర్షణ. కౌమార దశ. ఐక్యూ 29 కంటే తక్కువ వయసు ఉన్నవారు సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ పియర్మన్. కింది వారిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు టోరన్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు వ్రాయడంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏకముఖ ఆలోచన. కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తనా సంభావ్యత పెరిగిన అది రుణాత్మక పునర్భరణము. అంతర్దృష్టి అభ్యసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. యత్న దోష అభ్యసనం. దీన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని కూడా అంటారు. ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని స్కీమా అంటారు. ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధాన్ని పరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526 ఏడీని గుర్తు తెచ్చుకున్న ఈ పద్ధతిని చంకింగ్ అంటారు. సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు పక్క ఒక గుంపును చూశాడు. అతడు ఇంటికి వెళ్లకుండా ఆ గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు. ఐసెంగ్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా బహిర్ముఖ వర్తనుడు. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసము అని వివరించిన వారు ఎరిక్ ఎరిక్సన్. నీవు ఇంతవరకు ప్రారంభించిన ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఒత్తిడి. ఒక సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. పని సాధారణంగా ఉన్నప్పుడు. అంటే ఏ సందర్భంలో? పని సాధారణంగా ఉన్నప్పుడు. శ్రీశైలం ఆలయానికి దక్షిణ ముఖద్వారమైనటువంటి క్షేత్రం సిద్ధవటం. పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠాలు ఇక్కడ సూక్ష్మబుద్ధి, అలాగే మారిన అలవాటు ఈ రెండు కూడా రైట్ ఆన్సర్. 60 సంవత్సరాలు పూర్తయినప్పుడు జరిపే వేడుకకు పేరు షష్ఠి పూర్తి. కింది పాత్రల పాఠాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, ఆకి సునీత ఉన్న పాత్ర చక్రాల కుర్చీ పాఠంలోది. అలాగే సౌజన్య ఉన్నది సహవాసం పాఠంలోది. జ్యోత్స్న మనసుంటే మార్గం ఉంటే పాఠంలోది. రామి పాత్ర బొమ్మగుర్రం పాత్రలోది. ధైర్యం వహించు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం. గుండె రాయి చేసుకొను. వరాల వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం. గూయిచు నేల దూకుచును గుంపులు గూడి కపీంద్రులు ఎంతయున్. ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరాలు గుర్తించండి. గు గుమ్. మూర్తిత్రయాన్ని గుర్తించండి. చింతా వెంకటరామయ్య, వెంపటి వెంకటనారాయణ, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వీరి ముగ్గురిని కూడా మూర్తిత్రయం అంటారు. ధర్మం అనే పదానికి నానార్థాలు గుర్తించండి. పుణ్యం, ఆచారం, అలాగే న్యాయం, యజ్ఞం. ఈ మృదు మధురము. ఈ పదంలో ఉన్నటువంటి సమాసం విశేషణ ఉభయపద కర్మధారే సమాసం. వాగ్యుద్ధం ఈ పదమునందు గల సంధి పేరు జత్స్వ సంధి. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు మామయ్య.
అని నిజం నిజం కథంలో ఆయన పాత్ర సీను. చెరువులో చేపలు ఈదుతున్నవి. ఈ వాక్యంలో 2 నామవాచకాలు, 2 విభక్తులు, 1 క్రియ ఉన్నవి. గ్రామం ఒక పాలవెల్లి, దానిలో పువ్వులు మీ వంటివారు. ఇలా వీరితో అనువీరు అన్నవారు పుట్టన్నతో రామ్మూర్తి. ఏది సాధించాలన్నా శ్రద్ధ అవసరమని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆ, ఈ, ఆ, ఈ అంటే మొదటి వచ్చేది ఆ. అమిత పరాక్రంబును రయంబును లావును గల్కు కేచనో. తర్వాత తమ్ముడవు నీవు నీదైన దాస్యము వాసికొనంగ నీకుజీ. జిత్తములే దేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగమా. మా కమ్మృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి గహేంద్రుడు సంతబునన్. నగచరము అను పదమునకు ఉత్పత్తి చెట్లుపై సంచరించున్నది. రీతి అను పదమునకు పర్యాయ పదాలు విధము, రకము. ధాతువునకు ఈ ప్రత్యయం చేర్చడం వలన ఏర్పడు క్రియ త్వార్థకం. ఆయనకు సమాధానం రాసి పంపారు. ఈ వాక్యానికి కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. ఇచ్చిన అంశానికి అనుగుణంగా సమాజ ఉపయుక్త నినాదాలు రాయడం ఈ సామర్థ్యానికి నిదర్శనం. సృజనాత్మక వ్యక్తీకరణ. భాష సమాజాన్ని శాసిస్తుంది. భాష సమాజాన్ని శాసిస్తుంది. ఒక పాఠంలో రచయిత అందమైన అనే అర్థంలో నెమ్మెయి అనే పదాన్ని ప్రయోగించాడు. బోధనలో నెమ్మెయి అనే పదాన్ని విడదీస్తే అది నెరి ప్లస్ మెయ్యి. భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఇది సాంస్కృతిక అంశం. పదాల మధ్య అర్థ సంబంధాన్ని గుర్తించడం, గ్రహించడం అనేది ఈ సామర్థ్యానికి చెందినది. ప్రాయోగిక వ్యాకరణం. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం సమర్థనీయం కాదు. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త అలాన్ లైకెన్. పపెట్ల ద్వారా బోధించడానికి అనువైనవి నీతి కథలు. కింది వాటిలో సాధనా పరీక్షలకు సంబంధించినవి నైపుణ్య రంగన సాధన పరీక్షా శ్రేణులు. వినోద విజ్ఞానాలను పంచేది బాల సాహిత్యం. నెక్స్ట్, చూస్ ద నోవెల్ రిటన్ బై రుడ్యార్డ్ కిప్లింగ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కిమ్. ద డ్రామా మర్డర్ ఎట్ మిడ్ నైట్ వాజ్ రిటన్ బై, ఇది రాసింది ఫెయిత్ మార్టిన్. చూస్ ద లిటరరీ వర్క్ దట్ వాజ్ నాట్ డన్ బై జాన్ కీట్స్. ఓడి టు పిటి. అంటే వీటిలో జాన్ కీట్స్ రాయింది ఏంటంటే ఓడి టు పిటి, జాన్ కీట్స్ రాయలేదు. ద ప్లెజర్ ఆఫ్ క్వార్లింగ్ వాజ్ ద లిటరరీ వర్క్ ఆఫ్, ఈ ప్లెజర్ ఆఫ్ క్వార్లింగ్ అనేది ఎవరు రాశారు? హెచ్జి వెల్స్. ఇన్ ఏ స్టోరీ ద యాంగిల్ ఫ్రమ్ విచ్ ద ఆథర్ టెల్స్ ద స్టోరీ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఆథర్ చెప్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి స్టోరీని ద పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ ఆటోబయోగ్రఫీ, అంటే ఒకరి గురించి తెలియజేసేది. ఇఫ్ యు ఆర్ యాక్టివ్ యూ కెన్ ప్లే డాష్ బాస్కెట్బాల్. ఇక్కడ బాస్కెట్బాల్ అనేది ఒక గేమ్ కాబట్టి దీనికి ఆర్టికల్ మనం ఉపయోగించకూడదు. సో నో ఆర్టికల్ అనేది రైట్ ఆన్సర్. హీ కేమ్ హియర్, ఇక్కడ మనకి సరైన ఫ్రేజ్ని ఉపయోగించమన్నారు. ఆన్ హార్స్ బ్యాక్ అనేది సరైన ఫ్రేజ్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఏ హార్స్, ఆన్ ద హార్స్, ఆన్ యాన్ హార్స్ అనేవి రాదు. ఆన్ హార్స్ బ్యాక్ అనేది వస్తుంది. షీ వాజ్ డిలైటెడ్ డాష్ మై ఎక్స్పెక్టెడ్ అరైవల్. ఇక్కడ డిలైటెడ్ వచ్చినప్పుడు దీనికి ఎట్ అనేది కొనసాగింపు వస్తుంది కాబట్టి డిలైటెడ్ ఎట్ అంటాం. డిలైటెడ్ వచ్చినప్పుడు ఎట్ రావాలి. సో ఆన్సర్ ఈజ్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎట్. షీ టేక్స్ ప్రైడ్ డాష్ హెర్ బ్యూటీ. ఇక్కడ ప్రైడ్ తర్వాత ఇన్ వస్తుంది. ఇన్ హెర్ బ్యూటీ. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రికార్డింగ్ ద యూజ్ ఆఫ్ మచ్ యాజ్ అన్ యాడ్వర్బ్. ఇక్కడ మచ్ అనే వర్డ్ని యాడ్వర్బ్గా ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ చెప్పమన్నారు. రవి ఈజ్ మచ్ హెల్దియర్ దాన్ హిజ్
ఫ్రెండ్ అనేది ఇక్కడ మనకి మచ్ అనేది యాడ్వర్బ్గా ఉపయోగించినటువంటి సెంటెన్స్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్. మన యాడ్వర్బ్ గాను ప్రిపోజిషన్ గాను రెండు విధాలుగా ఉపయోగపడేటటువంటి పదం అప్. హీ కంప్లైంట్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ఫెయిర్లీ ట్రీటెడ్. ద అబోవ్ సెంటెన్స్ అనేది ఎటువంటి సెంటెన్స్ ఇది? ఇక్కడ మనకి ఒక కంజంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. విల్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఫర్ మీ? మీరు నా కోసం ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా అనేది ఒక పొలైట్గా అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఏ పొలైట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్లో డిడ్ షీ డూ హెర్ వర్క్ అనేది సింపుల్ పాస్ట్, ఎందుకంటే హ్యాజ్, వుడ్, హ్యాజ్ నాట్ ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ సంబంధించినవి కావు. ఆల్ ద మైస్, అక్కడ అన్ని ఎలుకలు కూడా చనిపోయాయి కాబట్టి ఆల్ ద మైస్ అన్నప్పుడు అన్ని ఎలుకలు అని వస్తుంది, అంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ఆర్ ఉపయోగించాలి. ఆర్ అనేది రైట్. ఈ ఆర్లో అవి అనేవి కూడా చనిపోయాయి అంటే డై అంటే చనిపోతాయని కాదు, డెడ్ అంటే చనిపోయాయి అని చెప్పడానికి డెడ్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ సెంటెన్స్లో ఆర్ డెడ్ అనేది రైట్ ఆన్సర్. గోపాల్ డాష్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. ఎవ్రీవన్ హియర్ డాష్ హిమ్. గోపాల్ ఈ ఆఫీస్లో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. హ్యాస్ బీన్ వర్కింగ్. మనం ఇక్కడ హ్యాస్ బీన్ వర్కింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, హ్యాస్ బీన్ వర్కింగ్ ఉపయోగించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అతన్ని ఇష్టపడతారు. లైక్స్ హిమ్ సింపుల్ ప్రజెంట్ ఉపయోగించాలి. చూస్ ద వర్డ్ దట్ విత్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్. ఫండమెంటల్, దీన్ని మనం చదివేటప్పుడు ఎలా ఫండమెంటల్ అని ఉంది కదా, దాన్ని ఎలా చదవాలి? ఫండమెంటల్ అని చదవాలి కాబట్టి దీన్ని సిలబిక్ డివిజన్ అంటారు. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్స్ టు ద అండర్లైన్ లెటర్. జెంటిల్, ఎందుకంటే ఇక్కడ జీవోడి గాడ్ అంటాం, గ్రేట్ అంటాం, గుడ్ అంటాం, కానీ ఇక్కడ గెంటిల్ అనం, జెంటిల్ అంటాం. సో ఇక్కడ జెంటిల్ అనేది కొంచెం డిఫరెంట్ సౌండ్తో ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. చూస్ ద వర్డ్ విత్ ఏ సైలెంట్ లెటర్ ఎట్ ద బిగినింగ్. బిగినింగ్లో సైలెంట్ లెటర్ ఉన్నది, దీన్ని వ్రిగిల్ అంటారు, రిగిల్ అంటారు. ఇక్కడ డబ్ల్యూని మనం చదవం, డబ్ల్యూ ఇక్కడ సైలెంట్, దీన్ని రిగిల్ అని చదవాలి. సో ఇది రైట్ ఆన్సర్. నెహ్రూ సెడ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ అనేది ప్రపంచానికి ఒక కిటికీ లాంటిది. ద ఫుల్ ఫామ్ ఆఫ్ NCFTE. NCFTE అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇన్ ద వర్డ్ నౌ, N ఈజ్, ఇక్కడ N మనం ఒక వాయిస్తో పలుకుతాం, అది ఒక నేజల్ సౌండ్గా మనం పలుకుతాం కాబట్టి ఏ వాయిస్డ్ ఎల్వోలార్ నేజల్ సౌండ్ అవుతుంది. Put the following stages in a sentence according to the alphabetic method of teaching regarding. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 సెంటెన్స్ని కూడా మనం ఒక ఆర్డర్లో పెట్టాలి. మనం టీచింగ్ ఎలా అయితే చెప్తామో టీచింగ్ మెథడ్ ఆధారంగా పెట్టాలి. ఈ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ డి, లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఆర్ టాట్. ముందు మనం ఆల్ఫాబెట్ లెటర్స్ని నేర్పాలి. తర్వాత ఏ, ద వర్డ్స్ ఆర్ టాట్. తర్వాత వర్డ్స్ నేర్పాలి. తర్వాత సి, మేడ్ టు రీడ్ షార్ట్ సెంటెన్సెస్. షార్ట్ సెంటెన్సెస్ని, చిన్న చిన్న సెంటెన్సెస్ని నేర్పాలి. తర్వాత బి, కంటిన్యూస్ టెక్స్ట్. ఆ తర్వాత మనం కంటిన్యూస్గా టెక్స్ట్ నేర్పాలి, అంటే పారాగ్రాఫ్ రైట్ చదవడం అనేది నేర్పించాలి. 4 dimensions ఆఫ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఆర్ గ్రామటికల్, సోషియోలింగ్విస్టిక్, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్సీస్. దిస్ అనాలిసిస్ వాజ్ డన్ బై కెనలీ అండ్ స్వైన్. అంటే ఇక్కడ ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్సీలో 4 ఉన్నాయంట. 4 కూడా ఈ 4 గురించి తెలియజేసింది ఎవరంటే కెనలీ అండ్ స్వైన్. ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే ఒకే విధంగా పలికేటటువంటి పదాలు కలిగినటువంటి సెంటెన్సెస్ హోమోఫోన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ SOME సమ్, SUM సమ్, రెండింటినీ కూడా ఒకేలా పలుకుతాం. కానీ ఇవి SOME సమ్ అనేది స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు. SUM సమ్ కూడా దాని స్పెల్లింగ్, మీనింగ్ వేరు. కానీ దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది సమ్, రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఇటువంటి వాటిని హోమోఫోన్స్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 3.
A teacher uses toothpaste, cartoons, soap wrappers, supermarket bills, etc. as materials to teach English. These materials are called, వీటిని ఎటువంటి మెటీరియల్స్తో మనం పాఠం చెప్తే అటువంటి మెటీరియల్స్ని ఏమంటారు? అథెంటిక్ మెటీరియల్స్. Find out the statement that is not an objective of teaching prose to enable them to sing with rhyme, style and rhythm. Analysis of speech units larger than the sentences and of their relationship to the context in which they are used. ఇది ఒక డిస్కోర్స్. ఇది ఒక డిస్కోర్స్ యొక్క డెఫినేషన్. అది రిటన్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ కాల్డ్. వీటిని రిటన్ కాన్వర్జేషన్స్, స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే డైలాగ్ జర్నల్స్ అంటారు. నెక్స్ట్ మ్యాథ్స్. 50 వస్తువుల అమ్మకపు వెల 40 రూపాయలు 40 వస్తువుల కొన్న వెలతో సమానం. 50 వస్తువుల అమ్మకపు వెల 40 వస్తువుల కొన్న వెలతో సమానం అయితే అప్పుడు వచ్చే లాభం లేదా నష్ట శాతం ఎంత? ఇది ప్రాబ్లం. ఇది దీన్ని చేస్తే ఆన్సర్ అనేది మనకు 20% వస్తుంది. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 4% వడ్డీ రేటున అయ్యే చక్రవడ్డీ 510 రూపాయలు అయితే అదే కాలానికి అయ్యే సాధారణ వడ్డీ ఎంత? 500 రూపాయలు. 15,604, 16,386 మరియు 17,168లను భాగించగా వరుసగా 4, 6, 8 శేషాలను ఇచ్చే గరిష్ట సంఖ్య 780. అంటే వీటికి మనకు కాసా కడితే తెలుస్తుంది. మూడు 2/3 1 1/2 మైనస్ 0.875 ప్లస్ 8 × 15 మైనస్ 8ని సూక్ష్మీకరించగా 60.292 వస్తుంది. దీన్ని మనకి బాడ్మాస్ రూల్ ద్వారా మనం చేస్తాం. ఒక సంచిలో 50 రూపాయలు, 20 రూపాయలు మరియు 10 రూపాయల నోట్లు 5, 9, 4 నిష్పత్తిలో ఉంటే వాటి విలువ 2,350 అయితే ఆ నోట్ల సంఖ్య 90 నోట్లు ఉంటాయి. ఇది ప్రాబ్లం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వృత్త వ్యాసార్థాన్ని 20% పెంచినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదల 44%. పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య 9,801. 4AB8 అంటే ఇది ఒక 4 అంకెల సంఖ్య అనమాట. ఏ స్థానంలోనూ బి స్థానంలోనూ ఇంకో 2 అంకెలు ఉంటాయి. ఈ 4 అంకెల సంఖ్య 2, 3, 4, 8 మరియు 9తో నిశ్శేషంగా భాగించబడితే ఏబి విలువ 2, 4 అవుతుంది. పై పౌనఃపున్య పట్టికలో అధిక పౌనఃపున్యం గల తరగతి 50 to 75. పై దత్తాంశం యొక్క అంకమాధ్యం 5.5 అయిన పి విలువ 4. ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 144 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం 1232 సెంటీమీటర్ స్క్వేర్. m = 12x² - 8xy + 7y². n = -9x² + 7xy + 16y² అయిన 3m - 2nకి సమానమైంది 54x² - 38xy - 11y². ఒక సమగమనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 1536 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ప్రక్కతల వైశాల్యము 1024 సెంటీమీటర్ స్క్వేర్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు 3:2 నిష్పత్తిలో కలవు. దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణము 19,404 సెంటీమీటర్ క్యూబ్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 140 సెంటీమీటర్లు. దాని భుజం మరొక భుజం కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువైనా ఈ రెండు భుజాల పొడవులు 30, 40. ఒక త్రిభుజంలోని 3 కోణాల నిష్పత్తి 2:3:4 అయిన గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య భేదం 40 డిగ్రీలు. సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 56 సెంటీమీటర్లు అయిన ఆ 2 భుజాల యొక్క పొడవులు 16, 12 సెంటీమీటర్లు. ఏబిసిడి అను ఒక సమాంతర చతుర్భుజంలో యాంగిల్ బి = 100 డిగ్రీలు అయినా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి సమానమైన విలువ 200 డిగ్రీలు. 125/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 125/8 హోల్ టు ద పవర్ ఆఫ్ n = 5/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 18 అయిన n యొక్క విలువ 1.
5x+2/2x+3 12/7 అయిన x విలువ 2. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామని నిర్ధారణకు రావడాన్ని ఒక విధమైనటువంటి హేతువాదం, దీన్ని ఆగమన హేతువాదం, ఇండక్టివ్ రీజనింగ్ అంటారు. భావవ్యవస్థ రంగానికి చెందినటువంటి లక్ష్యాలను వర్గీకరించిన వారు క్రాంత్వాల్. భావవ్యవస్థ రంగం అంటే ఎఫెక్టివ్ డొమైన్. బ్లాక్ హార్ట్స్ గణిత విద్యా విలువలకు వర్గీకరణకు చెందింది ఎబిలిటీస్, సామర్థ్యాలు. ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందుతాయి అనే పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి. కింది వాళ్ళలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతిని అందులో ఒక దోషం ఏంటంటే బట్టి విధానం ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు. గణిత పేటిక ఓబీబీ కిట్, అందులో ఉన్నటువంటి ఈ సామాగ్రిని ఉపయోగించి సంఖ్యలను పోల్చడం అనేది సులభంగా బోధించవచ్చు. క్యుసినైర్ పట్టీలు. విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు కన్నింగ్హామ్. ఒక నమూనానందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. మోరిసన్ నమూనా. విద్యార్థి జీవితంలోని ప్రముఖమైన సంఘటనల నివేదిక ఎనెక్టోడల్ రికార్డ్. మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటల యందును ఈ సంవత్సరంలో 6 ఆటల యందును గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతం అనుసంధానం. విద్యా ప్రమాణం అనుసంధానం. ఒక వస్తువుకు గల స్థితి శక్తిని గుర్తించు కారకాలు ద్రవ్యరాశి మరియు స్థితి, మాస్ అండ్ పొజిషన్. ఇలాంటి వలయంలో ఒక బల్బు వెలగకపోయినా మిగతా బల్బులు వెలుగుతూ ఉంటాయి, అది సమాంతర వలయం. ఒక కారు 50 km/గంట సరాసరి వేడితో ప్రయాణిస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించడం పట్టే కాలం 40 నిమిషాలు, 90 minutes. యురేనస్ తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దొర్లుతున్నట్టుగా కనిపించడానికి కారణం భూభ్రమణ అక్షం అనేది అత్యధికంగా వంగి ఉండడం. కింది సందర్భాల్లో క్షితిజ సమాంతరంగా ప్రతిబలం అధికంగా గల సందర్భం ఈ 3లో ఉంచండి. 8n 6n. C+O2 gives rise to CO2. ఈ చర్యలో 11 గ్రాముల CO2ను పొందడానికి కావాల్సిన కార్బన్ యొక్క ద్రవ్యరాశి 3 గ్రాములు. ఈ ప్రక్రియలో కొత్త సంయోగ పదార్థం ఏర్పడేది సోడియం వాటర్తో కలిసినప్పుడు. క్రమక్షయ చర్యల్లో ఇది జరుగుతుంది, ఆక్సిజన్ని తొలగిపోవడం. 3 సంయోజక లోహ ఆక్సైడ్ యొక్క సరైన అణుఫార్ములా M అనేది లోహాన్ని, O అనేది ఆక్సిజన్ను సూచిస్తుంది, M2O3. కింది వానిలో సరైన వాక్యం. పదార్థం మండడం ప్రారంభించే ఉష్ణోగ్రతే దాని జ్వలన ఉష్ణోగ్రత. మానవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలకు ఈ హార్మోన్లు కారణము, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్. ఇవి భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల జాతులు: సైకాస్, సర్పగంధి, సెపెంథిస్. వెలుతురు చూడలేకపోవడం, నాలుగుపై పుండ్లు ఎర్రబడడం ఈ సూక్ష్మ పోషకం లోపం వలన జరుగుతాయి, రైబోఫ్లవిన్. కింది జంతువులు వాటి విసర్జక అవయవాల్లో సరికాని జత: నెమటోడా, హరిత గ్రంథులు. క్లోరోఫిల్ కలిగి ఉన్న ఏకకణ జీవులు క్లెమిడోమోనాస్ యూగ్లినా. ఈ వ్యాధులను టీకాల ద్వారా నిరోధించవచ్చు: తట్టు, పోలియో, మసూచి. మానవుని జీర్ణ వ్యవస్థ విధులు ఈ క్రమంలో జరుగుతాయి: ముందు అంతర్గ్రహణం, తర్వాత జీర్ణక్రియ, ఆ తర్వాత శోషణ, ఆ తర్వాత మల విసర్జన. ఈ జీవులు కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయి: హైడ్రా, ఈస్ట్. స్వాతి వృధాగా పడి ఉన్న కాగితాలను ఉపయోగించి గాలిపటాలు తయారు చేసింది. సుమతి వృధాగా పడి ఉన్న కాగితాలను రుబ్బి ఆ ముద్దతో బుట్టలు తయారు చేసింది. దీన్ని పునర్వినియోగం, పునశ్చక్రీయం అనే దానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. కాండాగ్రము, వేరుకొన, నులితీగ వరుసగా ఈ అనువర్తనాలు చూపుతాయి: కాంతి అనువర్తనము, గురుత్వానువర్తనము, స్పర్శ అనువర్తనము.
లోహాలు శుతిమెత్తనివి మరియు సాగే గుణము కలవి. ఈ ప్రవచనం ఒక భావన. డైనమైట్ కనుగొన్నవారు ఆల్ఫ్రెడ్ నోబెల్. భాస్కరాచార్య 2 రాసినటువంటి ఈ పుస్తకం పర్షియన్ భాషలోకి అనువదింపబడింది. సిద్ధాంత శిరోమణి. విద్యార్థి గ్రాహం వ్యాపన నియమాన్ని రుజువు చేయుట అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తన మార్పు కింది లక్ష్యానికి సంబంధించినది. నైపుణ్యము. విద్యార్థి నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్లో దోషాలు కనిపెట్టడం ప్రవర్తన మార్పు ఈ లక్ష్యానికి సంబంధించినది. అవగాహన. కింది వానిలో ఒకటి నిర్మాణాత్మక ఉపగమనంలోని దశ కాదు, వివరించు. విద్యార్థి అన్వేషకుని స్థానంలో ఉంచే పద్ధతి. అన్వేషణ పద్ధతి. మాక్ యాప్స్ మరియు పప్పెట్స్ ఈ రకానికి చెందినవి. త్రిమితీయ ఉపకరణాలు. ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అన్ని భావనలు ఒకే యూనిట్లో ఒకే తరగతిలో అమర్చిన ఈ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి శీర్షిక ఉపగమం. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో తప్పక ఉండవలసినవి విజ్ఞాన శాస్త్ర ఎన్సైక్లోపీడియాలు మరియు నిఘంటువులు. జూమ్ సాగు పద్ధతిని కింది రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్. యూరప్లో జూన్ నుంచి ఆగస్టు వరకు గల కాలం వేసవి కాలం. రుద్రందేవి కాకతీయ రాజ్యం పరిపాలించిన కాలం క్రీస్తకం 1262 to 1289. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోక్సభ మరియు రాజ్యసభ స్థానాల సంఖ్య 25 మరియు 11. నామ్ దాన్ ఇస్నాన్ వీరి యొక్క ప్రధాన బోధనలు. గురునానక్. ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నటువంటి ఖనిజం అల్యూమినియం. చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో పెరిగే అడవులు ముళ్ళ అడవులు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. సునామీ అనే పదం ఈ భాష నుంచి వచ్చింది. జపాన్. ఈ రాష్ట్రంలో చర్మాన్ మసీదును భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించిన మసీదుగా చెప్తారు. కేరళ. ఖండ తీరపు వాలును విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం కాంటినెంటల్ స్లోప్ అంటారు. 200 నుంచి 3000 మీటర్లు. ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య వీచే పొడి పవనాలని లూ. ప్రముఖ నావికుడు అమెరిగో వెస్పూచి ఈ దేశము చెందినవాడు. ఉత్తర ఆఫ్రికాలోని లిబియా ఈ దేశ వలస పాలనలో ఉండేది. ఇటలీ. నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను అమెరికా తొలగించిన సంవత్సరం 1960. కొంకన్ తీరాన్ని తాకి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర మరియు గోవా. 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ఈ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం. భారత ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కు చట్టబద్ధ నిశ్చయించుటకు జాతీయ ఆహార భద్రతా చట్టం చేసినటువంటి సంవత్సరం 2013. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మరియు పర్యావరణవాది కెన్ సారోవివా. అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం. సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ సామాజిక శాస్త్రాల్లోని ముఖ్యమైనటువంటి విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి అని సూచించింది. 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక 1970. కింది వానిలో లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలకు సంబంధించినటువంటి సరైన వాక్యం. లక్ష్యాలు ప్రత్యేకమైనవి, ఉద్దేశాలు సాధారణమైనవి. 6వ తరగతిలోని విద్యార్థుల్లో ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ శాంపుల్ సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వాళ్ళలో ఈ విలువ అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం. కళాత్మక, వినోదాత్మక విలువలు. ఇచ్చిన దత్తాంశం లేదా సమాచారం ఉపయోగించి పట్టికలు, గ్రాఫ్లు తయారు చేయమని 7వ తరగతి విద్యార్థులను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఆదేశించాడు. ఈ కృత్యం ఈ కింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినది. సమాచార నైపుణ్యాలు. సాంఘిక శాస్త్ర బోధనలో ఈ పద్ధతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది. నిగమన పద్ధతి. బహుళ ప్రచార సాధనాల్లో ఉండే విషయాలు, అంశాలు. శ్రవణ, దృశ్య శ్రవణ, చిత్రాలు మరియు యానిమేషన్. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు స్థానిక స్వయం పరిపాలన అను పాఠ్యమును బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ, ఆ గ్రామ సర్పంచ్ గురించినటువంటి చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతను అనుసరించినటువంటి బోధనా సూత్రం తెలిసిన దాని నుండి తెలియని దానికి. భూకంపాలు, వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. విషయ అవగాహన. మన రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ సౌజన్యంతో ఈ శీర్షికతో ప్రాథమిక తరగతులకు రేడియో పాఠాలు ప్రసారమవుతున్నాయి. విందాం, నేర్చుకుందాం. వివిధ అంశాలను సులభంగా వివరించడానికి జోసెఫ్ డి నోవక్ మరియు ఆయన బృందం మొదటిసారిగా ఈ పటాలను ఉపయోగించారు. భావనా పటాలు. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.